మరోవైపు కాకినాడ జిల్లాలోని మూలపేట ఉన్న సంధ్య ఆక్వా కంపెనీలో కూడా నిన్న రాత్రి సోదాలు చేసింది సిబిఐ బృందం. విశాఖ డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదే కంపెనీకి చెందిన ఈ యూనిట్ లో కూడా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. 7 అధికారుల బృందం ఆక్వా పరిశ్రమలో తనిఖీలు చేశారు. కంపెనీ సిబ్బందితో పాటు కూలీల వివరాలు సేకరించారు అధికారులు. 7 అధికారుల బృందం ఆక్వా పరిశ్రమలో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. విశాఖ డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదే కంపెనీకి చెందిన ఈ యూనిట్ లో కూడా సోదాలు నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది. కాకినాడ జిల్లాలోని మూలపేట ఉన్న సంధ్య ఆక్వా కంపెనీలో నిన్న రాత్రి సోదాలు చేసింది సిబిఐ బృందం. విశాఖ డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదే కంపెనీకి చెందిన యూనిట్ లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. మొత్తం 7 అధికారుల బృందం ఆక్వా పరిశ్రమలో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ తో. సత్య, ప్రస్తుతం సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా లోపలికి వెళ్లారు. రాత్రి 7 సభ్యుల బృందంతో మొత్తం కూడా ఏదైతే విశాఖలో దొరికినటువంటి 25 కేజీల కొకైన్ సంబంధించి ఈ డ్రగ్స్ కి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. అంతా కూడా ఈ సంధ్య ఏదైతే సంబంధించినటువంటి ఆక్వా పరిశ్రమ పేరుతో విశాఖ మీదుగా కంటైనర్లో దొరికినటువంటి ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి లోపల కూలీలు కానివచ్చు, లోపల సెక్యూరిటీని కానివచ్చు, అందరినీ కూడా విచారిస్తున్నారు. రాత్రి అంతా కూడా విచారించారు. కాసేపట్లోనే విజయవాడ నుంచి ఫోరెన్సిక్ బృందం కూడా పరిశ్రమలోకి వెళ్ళబోతుంది. వాళ్ళంతా కూడా లోపల జరిగేటువంటి ఏదైతే రొయ్యకు మేతకు ఉపయోగించేటువంటి అందులో పదార్థం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆ ఈస్ట్ అనే పదార్థాన్ని ఎందుకు వాడతారు, ఆ ఈస్ట్ అనే పదార్థం వల్ల నిజంగానే డ్రగ్స్ అందులో నమూనాలు కలిగి ఉన్నాయన్న కోణంలో కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి బస్తాలు కానివచ్చు, అంటే ఇప్పటికే ఇవి ఒక బస్తాల రూపంలో 2500 కేజీల చొప్పున బస్తాల రూపంలో వచ్చిందంటూ కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో అన్నిటికీ మేము ఎంక్వైరీకి సిద్ధము, అన్నిటికీ మేము అధికారులకు సహకరిస్తామనేది మాత్రం ఇప్పటివరకు పరిశ్రమకు సంబంధించినటువంటి వీళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చేరుకున్నారు. రాత్రి నుంచి కూడా 7 సభ్యుల బృందం ఒక్కొక్కరిగా విచారిస్తుంది. ఈ కంటైనర్లంతా కూడా ఒకవేళ ఇక్కడికి రావాల్సి ఉందా, ఏదైతే యూకోతపల్లికి సంబంధించినటువంటి ఈ పరిశ్రమకే రావాల్సి ఉందా, లేదంటే వైజాగ్లో నిలుపుదల చేశారు, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఇవన్నీ కూడా డైవర్ట్ చేస్తారన్న కోణంలో ఇప్పటికే అధికారులు అందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళ వివరాలు ఇప్పటికే సేకరించారు. కాసేపట్లో ఇక్కడికి ఫోరెన్సిక్ టీం వచ్చిన తర్వాత ఆ రొయ్య మేతకు పంపించేటువంటి సీడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అక్కడ ఉన్న ఆ వస్తువుల్ని పదార్థాన్ని వీళ్ళు తీసుకుని వాటిని కూడా చెక్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డ్రై పదార్థం కింద ఈస్ట్ అదే వాడతారంటూ కూడా ఆక్వా రైతులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి నిజంగానే ఇందులో మత్తు పదార్థాలు ఉన్నాయా, డ్రగ్స్ కలిగినటువంటి నమూనాలు కనిపిస్తున్నాయన్న కోణంలో కూడా ఇప్పుడే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్థానిక పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. లోపల ఇంకా పనులు ఫ్యాక్టరీలో పరిశ్రమలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు ఎవరో ఇక్కడ లేరు. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల సేకరణలో అటు విశాఖ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు మరికొన్ని చోట్ల ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆధారాలకు సంబంధించి లోపల ఇంకేమన్నా అనుమానాలు కలిగేటువంటి వస్తువులన్నా కనిపిస్తానో కోణంలో ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొత్తపల్లి పరిశ్రమలో నెలకొంది. ఇప్పుడే కాసేపట్లోనే ఈ ఫోరెన్సిక్స్ టీం వచ్చిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే ఈ సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధించినటువంటి లోపల బస్తాల్లో ఏదైతే ఈ సీడ్ అంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు బ్రెజిల్ నుంచి తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఈ అంటే తక్కువ ధరకి వస్తున్న నేపథ్యంలోనే ఈ రొయ్యకి పెట్టేటువంటి మేత ఏదైతే వేస్తారో ముడి పరిశ్రమ ముడి సరుకుని వీళ్ళు తక్కువ రేటుకు వస్తుందంటూ కూడా చెప్పించినట్లుగా ఈ ఆక్వా పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తుంది. మరి ఇందులో ఎంతవరకు వస్తుంది, దీనికి సంబంధించినటువంటి రైతులు ఏం చెప్తారు, ఒకవేళ ఆ సీడ్ ఇందులో కనుక వాడితే కనుక ఏదైతే వీళ్ళు ఉన్నటువంటి ఆ పదార్థాన్ని వాడితే కనుక నిజంగానే ఆ రొయ్యలో ఉంటే ఏ రకంగా మత్తు పదార్థం ఎంతవరకు ఎంత మోతాదులో కలిగి ఉందన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితుంది. కాసేపట్లో ఇక్కడికి దర్యాప్తు బృందం కూడా చేరుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి పోలీసులు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. కాసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.